దొంగతనము చేస్తే దొరకకుండా దొరికాక తన్నులు తినకుండా ఉంటారా? దొంగలందుకెల్లా ఈ దొంగ వేరయ్యా. విశ్వదాభిరామ వైన్స్ షాపులకు వాడు దొంగతనానికి పోయినరా మామా. దొంగతనం చేయాలి, ఆ సంతోషంలో ఇంత తాగాలి. అట్లా తాగాలంటే దొంగతనం ఓ కాడ చేయాలి, మందు కొనుక్కునేందుకు మళ్ళో కాడుకోవాలి. ఇదంతా బాధ మనకేంది అనుకున్నాడో ఏమో గాని ఇంగో వీడు సీదా వైన్ షాప్లకే దొంగతనానికి పోయిండు. ఈడనైతే పైసలకు పైసలు, మందుకు మందు రెండు దొరుకుతాయి కదా, అందుకే కావాల్సిన అన్ని పైసలు కవర్లా తీసుకున్నాడు. పోతూ పోతూ 2 బీర్లు పట్టుకపోయినట ఈ దొంగోడు. ఇది వికారాబాద్ జిల్లా పరిగిలున్న భవానీ వైన్. రోజు లెక్కనే టైం అయిపోయాక దుకాణంకు తాళం వేసిపోయినరు. లోపల చిల్లర బొల్లర అన్ని కలిపితే 2,30,000 రూపాయలుంటే ఈ బద్మాష్ గాడు తాళాలు కట్ చేసి లోపలదొచ్చి రూపాయి బిల్ల కూడా ఇడిచిపెట్టకుండా లాకర్ ను స్కూల్ డ్రైవర్ తో ఓపెన్ చేసి మరి అన్ని ఉడ్చుకపోయినరు. అగో చూడుండ్రి, ఒక్కో డ్రాల నుంచి మీదున్న పెట్టెల నుంచి ఎట్లా తీస్తున్నాడో పైసలు. బయట ఒకడు కావాలంటే వీళ్ళు లోపలదొచ్చి ఇట్లా ఎత్తుకపోయిండు. కానీ వీళ్ళు పెద్ద తాగుబోతులు కానట్టుందుల్లా, అందుకే అడసుక్క కూడా ముట్టలేదు. పెద్ద పెద్ద బాటిల ముఖమే చూడలేదు. 2 బీర్లు ఎత్తుకపోయారట. అదే వేరేటోళ్ళు అయితే ఎన్ని బాటిల్ ఎత్తుకపోదురో. ఇక బరండి షాప్ వాళ్ళు పోలీసులకు చెప్తే ఎనుకులాడుతుర్రట. కానీ ఏడికోతారు చెప్పుండ్రి. దొరికినాక ఓపెనర్ బట్టి డెక్కన్ మూతను లేపినట్టు లేపితే ఇంకోసారి దొంగతనాల జోరికి ఓరు. ఈ వైన్స్ షాపుల దొంగతనం ఇట్లుంటే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలలున్న ఓ ఏటీఎంలనే దొంగతనం చేసిర్రు దొంగ బద్మాష్ గాళ్ళు. మొత్తం 4 దొంగలు ఏటీఎంలతో వచ్చి సీసీ కెమెరాలకు స్ప్రే కొట్టిర్రు. సైనర్ మోగకుండా సెన్సార్ వైర్లు కట్ చేసిర్రు. అటే ఇంకా ఇనుపరాడ్లతోని ఏటీఎం ను బద్దలు కొట్టి 4 నిమిషాలల్లా ఏటీఎం నుంచి 30 లక్షల రూపాయలు తీసుకొని పోయినరు. పోలీసులు ఎనుకులాడుతుర్రట. కానీ దొరికినాక ఉంటది. అయినా ఈ బద్మాష్ గాళ్ళు పని చేసుకుంటేందో ఇట్లా దొంగ పనులు చేస్తారు.